ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ కూడా 2 రోజులు అయ్యిందంటే చల్లబడి వాళ్ళని క్షమించేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంతవరకు మనం రానీకూడదు. ఈ విషయంలో మాత్రం అమ్మ క్షమించదురా. చెప్పలేం బావగారు. పాప సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని ఏమైనా చేయగల సమర్థులు వాళ్ళు. అవని అత్తని బయటికి గెంటేస్తే నా పరిస్థితి ఏంటి? నన్ను అత్తారింటికి ఎవరు పంపిస్తారు? అవని బయటికి పోయిన తర్వాత నీ సంగతి నేను చూసుకుంటాను. యు డోంట్ వరీ కావ్య. కావ్య, నిహారిక సాల్వ్ చేయలేని ప్రాబ్లం అంటూ ఏది ఉండదు. నువ్వు కంగారు పడుకో. చెప్పు నిహారిక. మనమేదైనా తప్పు చేస్తే అవని మనల్ని వదిలిపెట్టేది కాదు. అలాంటిది ఇంటి ఇలవేల్పుని ఎవరికో ఇచ్చేసిన తనని మనం ఎలా విడిచిపెడతాం? వదలకూడదు నిహారిక. మనం ఈ అవకాశం వదులుకున్నామంటే ఇలాంటి అవకాశం మళ్ళీ మనకి రాదు. ఈ రోజే ఏదో ఒకటి తేల్చేయాలి. అయితే అత్తే స్పృహలోకి వచ్చేలోపే అవనిని శ్రీకర్ని అందరం కలిసి బయటికి గెంటేద్దాం. ఈ విషయంలో మనమందరం ఒకే మాట మీద ఉందాం. మీరందరూ నాకు సపోర్ట్ గా ఉండండి. ఆ పనేదో అమ్మ చేతుల మీదుగా జరిగితే బాగుంటుంది కదా. నాకు చెప్పకుండా ఎందుకిలా చేశారు అని అత్తయ్య మిమ్మల్ని ఏమీ అనదు. మంచి పని చేశారు అని మనందరినీ పొగుడుతుంది కూడా. విగ్రహం పోవడం వల్లనే అన్ని సమస్యలు వచ్చాయి కాబట్టి అత్తయ్య మనల్ని ఏమీ అనదు. నిహారిక చెప్పినట్టు చేయడం మంచిది. అవనిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు. ఇంటి నుంచి పంపించేయాలి. జాను, మా ఉద్యమ నాయకురాలివి నువ్వే. నీ అడుగుజాడల్లో మేమందరం నడుస్తాం. అయితే రండి. సౌమ్యని కాపాడుకోవడానికి అమ్మవారి విగ్రహం అడ్డం పెట్టుకోకుండా మనం ఇంకేదైనా ప్రయత్నం చేసుంటే బావుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. లేదంటే ఫారినర్స్ అడిగిన విషయం అమ్మ వాళ్ళకి అప్పుడే చెప్పేసున్నా బావుండేది. పరిస్థితి ఇంత దూరం వచ్చుండేదే కాదు. నిజం బయటికి చెబితే పాప ప్రాణాలకు ప్రమాదమని అన్నారు కాబట్టే కదా బావా నేను అలా చేయాల్సి వచ్చింది. లేదంటే నేను అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటాను? అన్ని అనర్థాలకి మూల కారణం అవని. అందుకే అవనికి మా ఇంట్లో ఉండే అర్హత లేదు. అవని చేసిన ప్రతి తప్పులోనూ నీ సహాయం ఉంది. అందుకే నీ కూడా ఇంట్లో ఉండే అర్హత లేదు. మాకి ఇంట్లో ఉండే అర్హత లేదని చెప్పడానికి మీరెవరు? మేమెవరా? నీతిగా నిజాయితీగా ఉండే ఈ ఇంటి కుటుంబ సభ్యులం. ఆ మాటకొస్తే ముందు ఈ ఇంటి నుంచి బయటికి పోవాల్సింది నువ్వు, నీ పెళ్ళాం. తప్పు చేసింది మీరు, బయటికెళ్లాల్సింది కూడా మీరే. అమ్మ స్పృహలోకి వచ్చిన తర్వాత ఇదే తీర్పు చెప్తుంది. మేం చెప్పినట్టు విని వెళ్ళిపోతే స్మూత్గా బయటికి వెళ్ళిపోతారు. అదే అత్తయ్య రంగంలోకి దిగిందంటే వేరే వేరే లెవెల్లో ఉంటుంది. బావా, ఇప్పుడు వీళ్ళతో డిస్కషన్ అనవసరం. మీరు ఇక బయలుదేరండి, బయటికి బయలుదేరండి. అక్క, మీరు వీళ్ళిద్దరు లగేజ్ని పట్టుకురండి. ఏం అవసరం లేదు తమ్ముడు. ఇలాంటి వాళ్ళు కట్టు బట్టలతోనే బయటికి పోవడం మంచిది. అయితే ఇంకెందుకు ఆలస్యం, బయటికి లాగేద్దాం రండి. తమ్ముడు పదరా, రారా పద. వదలండి. ఇంతకాలం మిమ్మల్ని భరించింది చాలు, ఇక భరించలేం. నడు. మీ వల్ల మా అందరికీ నష్టం. అందుకే మీరుండకూడదు. వదలరా. అమ్మ వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం. మమ్మల్ని బయటికి పంపించే అధికారం మీకు లేదు. వదలండి. దొంగలు కూడా పద్ధతుల గురించి, రూల్స్ గురించి మాట్లాడుతున్నారు. పదరా. ఆగండి.
ఇది మా అమ్మా నాన్నలకి దొరికిన తర్వాత ఇప్పటి వరకు ఆ గ్రంథాల్లో రాసినట్టుగానే జరిగింది సిద్ధాంతి గారు. వేదవతి మా ఇంటి కోడలైన తర్వాత సంప్రదాయబద్ధంగా అన్నీ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎందుకు గండం వచ్చిందో మాకు అర్థం కావడం లేదు. అంతా చిన్న కోడలు చేసిన ఘనకార్యమే కదా మామయ్య గారు. సిద్ధాంతి గారు, ముందు ముందు ఏం జరగబోతోందో వాటిని చదివి చెప్పండి. మీ వంశానికి దొరికిన ఈ విగ్రహం నిజంగా చాలా శక్తివంతమైనది. ఇందులో తులసి అనే ఒక భక్తురాలు గురించి రాసుంది. అలాగే తులసి లాంటి జాతకం కలిగిన పుణ్యాత్మురాలు అమ్మవారిని నిత్యం ఆరాధించుకుంటుందని రాసుంది. ఆ విధంగానే మీ భార్య నిత్య పూజలు చేసుకుంటూ వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. గత కొద్ది కాలంగా అమ్మవారి మీద చెడు దృష్టి పడింది. సాక్షాత్తు అమ్మవారికి చాలా పరీక్షా సమయాలు ఎదురయ్యాయి. చివరికి మీ ఇంటి నుంచి దూరం అయింది. అమ్మవారు ఈ ఇంటి నుంచి బయటికి పోయిన తర్వాత తిరిగి ఈ ఇంటికి రాని ఎడల ఏమైంది సిద్ధాంతి గారు? ఆగిపోయారే, చదవండి. అందులో ఏం రాసుంది? విగ్రహం తిరిగి రాని ఎడల ఏం జరుగుతుందో చెప్పండి సిద్ధాంతి గారు. దేనినైనా సరే మేము ఎదుర్కొంటాం. అందులో ఏముందో చెప్పండి. శాస్త్ర ప్రకారం నేను కొన్ని విషయాలను చెప్పలేను. అందులో ఉన్న భాషను మాకు ట్రాన్స్లేట్ చేసి చెప్పడానికే కదా మావయ్య గారు మిమ్మల్ని పిలిపించారు. మరి మీరు చెప్పనంటారేంటి? నేను చెప్పలేను. ఆ విషయం మీ కుటుంబ సభ్యులందరికీ చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సిద్ధాంతి గారు, సిద్ధాంతి గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.